ప్రస్తుతం మనతో పాటు వెంగళరావు నగర్ మాజీ కార్పొరేటర్ మనోహర్ గారు ఉన్నారు. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా అత్యంత అభివృద్ధి చేశారు. తర్వాత ఓడిపోవడం అనేది జరిగింది. నేను ఓడిపోయాను ఎప్పుడు ఫీల్ అవును. నాకు ప్రజలు ఎక్కువ ఓట్లు ఇచ్చారు. నేను దాన్ని గెలుపుగానే భావిస్తాను. జూబ్లీహిల్స్ ఎట్లుండబోతుంది సార్? ఇట్స్ వెరీ టఫ్ పార్టీ. మీ పార్టీ గెలుస్తుంది అనుకుంటుంది? గెలుపులు కొంచెం దగ్గర ఉంటాయి. జూబ్లీహిల్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా 100 కోట్ల వరకు రీసెంట్ గా ఓపెన్ చేయడం అనేది కూడా జరిగింది సార్. అది స్టేట్ గవర్నమెంట్ అభివృద్ధి కాదంటారా? పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. జూబ్లీహిల్స్ కి 100 కోట్లు ఎందుకు ఇచ్చావు? అనంతనగర్కి ఇవా, పక్కన కుకటపల్లికి ఇవా, ఇటు శేర్లింగంపల్లికి ఇవా? అంటే ఎలక్షన్ కలెక్షన్ ఇది కాంగ్రెస్ కల్చర్. 35% 40% మైనారిటీ ఓట్ బ్యాంకే. సో భారతీయ జనతా పార్టీని ఎందుకు నమ్మాలి? ఎంతసేపు అయినా జై శ్రీరామ్ హిందూ అనే ఒక ఓట్ బ్యాంక్ ని మార్చుకోవడం తక్కువ. బీజేపీ చేస్తుంది ఏంటి? మీరు ప్రమోట్ చేయదలుచుకుంటే తెలంగాణ వెలుగును ప్రమోట్ చేస్తారా, ఏబిఎన్ ప్రమోట్ చేస్తారా? మా ఛానల్ని మేము చేసుకుంటాం. ఊరేనంతే అంతే. నా మతాన్ని నేను పోగొట్టడం తప్పు కాదు. మేము ఎక్కడ ముస్లిం మతాన్ని ద్వేషించట్లేదు. ట్రిపుల్ తలాక్ చేసింది మేమే. ఎంతమంది మహిళలు హాయిగా ఉండాలి. 1,00,000 ఇళ్ళు కడతానికి కేసీఆర్కి కేటీఆర్కి జీతం అయిపోయింది. అక్కడ మా యోగి గారు 22 లక్షల ఇళ్ళు కట్టారు. దాంట్లో 7 లక్షలు ముస్లింస్కి ఇచ్చాం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా సార్? అదేమన్నా లోపల నడుస్తున్నాయా మీకు? భారతీయ జనతా పార్టీ అంటే నాగలో, ఇది నక్కే నాగలో లింక్ పెడతారు. ఇప్పుడు నిజంగా అండర్స్టాండింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సూట్ కేసులు మారుతున్నాయి అంతే. సార్ ఇక్కడ చూస్తే మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి 3 సార్లు ఆయన హైడ్రాక్ గెలిపించారు. అండ్ ఇక్కడ కార్పొరేటర్లు కూడా చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు సార్. అండ్ కేటీఆర్ గారు బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ కి. సో ఆ కేటీఆర్ అనే బ్రాండ్, కేసీఆర్ అనే బ్రాండ్ చాలా మాకు అంటున్నారు. 18 పార్కులోనే నాకు ఇవ్వండి. ఎవరు చేశారు? మా దివంగత నేత విజయరామరావు గారు. పెద్ద పార్క్ ఇష్టకాంత్ పార్క్ 22 ఎకరాల్లో. ఎన్ని సమస్యలు ఉంటాయో చూడండి. ఒక్క సమస్య సాల్వ్ చేశారా కార్పొరేటర్? ఓట్ బ్యాంక్ చూసుకున్నట్టయితే మొన్న ఖాళీ 30,000 ఓట్లేమో వచ్చినాయి. ఏదో ఎంపీ ఓట్లను చూసి మీరు ఎగురుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 2018 తర్వాత బీజేపీ పెరిగిపోయింది. తెలంగాణలో ప్రజలు చూస్తున్నారు. బీజేపీ మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది చూస్తున్నారు. డెఫినెట్గా అది మాకు అడ్వాంటేజ్.